పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదేనా మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుంచి చూసి నరులను పరిశీలించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ చేత కాల్చిపుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మీ యొక్క ఉపదేశము ద్వారా మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని, మిమ్మల్ని వెదికే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపడే కృప అనుగ్రహించమని, సకల ఆటంకాలడ్లు నిద్రమతో ఉదయితే చిన్నపిల్లల రేసినముల్లో వేళ్లతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ యొక్క ప్రభావమును, మీ యొక్క స్పర్శను మేమందరం అనుభవించినట్లుగా మాతో మాట్లాడమని మీ సహాయం కొరకై ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో వివేకము కలిగి దేవుని వెదికేవారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నారు అని చెప్పి రాయబడుతూ ఉంది. ఏమండి, దేవుడు ఆకాశము నుంచి ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఎందుకు పరిశీలన చేస్తున్నారంట? ఆయనను వెదికేవారు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలన చేస్తున్నారంట. కాబట్టి ఇక్కడ ఈ రోజున మనం కూర్చున్న మనందరిలో మనం ఏం వెతుక్కుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని నేను ప్రభు పేరిట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. అండి, కాబట్టి ఈ లోకంలో చాలామంది ఏం వెతుక్కుంటున్నారంటే, చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. అండి, ఆ చదువుకు తగ్గట్టుగా ఏం చేస్తున్నారండి? ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఒక ఉద్యోగం రావాలంటే, ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించిన చదువు చదవాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. వీటన్నిటిలోనూ ఒక్క మెట్టు అన్నీ దాటుకుంటూ వెళితేనే కానీ ఆ ఉద్యోగం వాళ్ళకి రాదు. ఒక 100 మంది ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఒక 4-5 వస్తే చాలా ఎక్కువ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఉద్యోగం కోసం వెతుక్కునే వాళ్ళు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు, జీవనోపాధి కోసం వెతుక్కునే వాళ్ళు జీవనోపాధి కోసం వెతుక్కుంటున్నారు. ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు వెతుక్కుంటున్నారు. కానీ దేవుడు అంటారు, ఈ అన్నిటిని వెతుక్కునే వాళ్ళకి ఉన్నంత తెలివి కంటే నన్ను వెతికే వారికి చాలా ఎక్కువ వివేకం ఉంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను సృష్టించాడు, ఆ దేవాతి దేవుని నేను వెతకాలి అని ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే నన్ను వెతుకుతున్నారో అని నరులను, భూమి మీద ఉన్న నరులందరినీ అలాగ పరిశీలన చేస్తూ ఉన్నాడంటండి ఆయన. నన్ను వెతికే సహోదరి ఎవరైనా ఉంటారా? నన్ను వెతికే సహోదరుడు ఎవరైనా ఉంటారా? వాళ్ళ కోసం ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఒక కంపెనీ ఉంటుందనుకోండి, ఆ కంపెనీకి ఉద్యోగం ఇవ్వటానికి అర్హులు ఎవరని ఆ కంపెనీ పరిశీలనలో ఉంటుంది. అవునంటారా కదంటారా? రండి, మన అక్కడ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఉంది, ఏబిఎన్ కాలేజీలో కొన్ని కంపెనీలు వచ్చాయి. ఉద్యోగాలు అక్కడ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. వాళ్ళకి ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగానికి అర్హులు ఎవరో వాళ్ళ వేటలో వాళ్ళు ఉంటారు. అవునా కదా? వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మనకి ఎవరు సరిపోతారో, ఎవరు అర్హులు, మనం ఉద్యోగం ఇవ్వడానికి అర్హులు ఎవరని వాళ్ళు వచ్చింది 100 మంది అయితే అందులో 1-2 సెలక్షన్ చేసుకుంటారు, టాప్ ఉద్యోగం ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అలాగే దేవుడు కూడా పరిశీలనలో ఉన్నాడంట. నన్ను వెదికేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని పరిశీలనలో ఉన్నాడటండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం ఏదైనా వెతుక్కుంటే, ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటే అది వస్తుందో రాదో గ్యారంటీ నేను చెప్పలేను. కానీ ఒక 100 మంది వెతుక్కుంటే ఒక 4-5 దొరకవచ్చు, ఆ అర్హతలు ఉంటాయి. కానీ దేవుని వెతికే వారికి మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం అవుతానన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం కలుగును గాక. ఆ ఉద్యోగం వెతుక్కో, నీకు ఖచ్చితంగా వస్తుందని ఎవడో చెప్పలేడు. కానీ దేవుని వెతుక్కుంటే ఆయన ఖచ్చితంగా
ప్రత్యక్షమవుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఈ లోకంలో ఏది వెతుక్కున్నా, ఎంత వెతుక్కున్నా, ఒకవేళ ఏదైనా సంపాదించుకున్నా ఈ 60-70 సంవత్సరాల కోసమే దాని ప్రతిఫలం తప్ప, ఏమండి, యుగయుగాలు దాని ప్రతిఫలం మాత్రం మనం అనుభవించలేము అనేది వాస్తవం. దేవునిని వెతుక్కుంటే మాత్రం ఆయన ప్రత్యక్షమైతే, ఆయనను వెతుక్కునే లక్షణం మనలో ఉంటే, క్వాలిటీ మనలో ఉంటే, ఏమండి, ఆయన ప్రత్యక్షమైతే ఆయనతో పాటు యుగయుగాలు ఉండేటటువంటి అంతటి కృప మాత్రం మనకి గ్యారంటీగా ఇస్తాడని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ప్రియులారా, మనం ఏమి వెతుక్కోవాలి, ఎలా వెతుక్కోవాలి, దేవునిని వెతుక్కునే విధానాలు ఏంటి, అది అందులో ఉన్న సారాంశం ఏంటనేది చాలా జాగ్రత్తగా వాక్యాన్ని 1 by 1 ధ్యానం చేసుకుందాం. ముందుగా ఉపోద్ఘాతం కొన్ని మాటలు అంటాను, మీరు ఆ మాటలను శ్రద్ధగా ఆలకించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అక్కడ కూడా ఇవే వివేకము కలిగి దేవునిని వెదికేవారు కలరేమో అని దేవుని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అన్నాడు. ఏమండి, ఆయన ఆ పనిలో ఉన్నారు. ఆయన నరులను పరిశీలన చేస్తూ ఉన్నారు. హృదయ అంతరంగాలను పరిశీలన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన పరిశీలనలో ఏముందయ్యా అంటే, నన్ను వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన పరిశీలనలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన విషయాలను వెతుక్కునే బ్యాచీలో ఉండకుండా ఆయనను వెదికే వారిలో మనం కూడా ఒకలంగా ఉండునట్లుగా మనం సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక ఆయన్ని వెతుక్కునే వారిలో మనం కూడా ఒకళ్ళమైతే అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటో మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనము గనక ఆయనను వెతికే గుంపులో గనక ఉంటే, ఆయనను బ్రతిమాలుకునే అలాంటి లక్షణం మనకుంటే, మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంట, మనలను మహాభివృద్ధి పొందిస్తాడంట. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైనా నన్ను వెతుక్కుంటే మిమ్మలను అంత అభివృద్ధి చేస్తాను అని ఎవరు కూడా అంత గ్యారంటీ ఇవ్వలేరు, కానీ దేవుడు మాత్రం చెబుతున్నాడు, నన్ను వెతికే వారిని ఏం చేస్తాను అంటున్నాడండి, వారి నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. మన నివాస స్థలం అంటే మన ఇల్లేగా. మన నివాస స్థలం అంటే ఏంటండి, మన ఇల్లు. మన ఇంటిని ఆయన ఆ యొక్క వర్ధిల్ల చేస్తాడట. మన ఇల్లుని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, వర్ధిల్లులోకి తీసుకొస్తాడు, ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు. ఇంకా ఇంకొక పదాన్ని వాడాడు, మహాభివృద్ధి నొందేదవు అన్నాడు. ఏమవుతావంట, మహాభివృద్ధిని నీవు పొందుతావు అన్నాడు అండి. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ఎలా వెతకాలట చెప్పండి అమ్మ, ఎలా వెతకాలట? ఒక రెండు అమ్మన్న వైపు చూడండి, 1-2 బంగారు నాణ్యాలు కానీ మీ ఇంట్లో పడిపోని, మీ చేతిలో 10 ఉన్నాయి బంగారు నాణ్యాలు, 8 ఉన్నాయి, 2 పడిపోని, ఎలా వెతుకుతారు? పోతే పోయిన 2 కదా, 8 ఉన్నాయి కదా, దేవునికి స్తోత్రం అని అనుకుంటారా ఎవరన్నా? ఏమండి, 100 మందిలో ఎవరైనా అనుకుంటారు అలాగ? అసలు ఎవరు అనుకోరు. 8 జాగ్రత్తగా బీరువాలో పెట్టేసి ఆ 2 వెతకటానికి ఏం చేస్తారండి, దీపం వెలిగిస్తారు, లైట్లన్నీ వేసేస్తారు, చీపు పెట్టుకుంటారు, చేటట్టుకుంటారు, మంచం కింద నుంచి మొత్తం, బీరువా కింద నుంచి అంతా మొత్తం ఊడ్చి శుభ్రం చేసేస్తారా చేయరా? అవి దొరికేదాకా వదిలిపెట్టరు. అవునంటారా కాదంటారా? ఏమండి, అంత శుభ్రం చేశారు, 2 దొరకక ఎంతో ఆనందపడిపోయి సంతోషపడిపోయి, నేను పోగొట్టుకున్న 2 నాణ్యాలు నాకు దొరికినాయి అని ఎంతో ఆనందపడిపోతారు. అలాగున మనము ఆయనను ఎలా వెతకాలంట అమ్మ? జాగ్రత్తగా ఆయనను వెతికిన ఎడల. ఆయన వెతకటంలో కూడా ఎలా వెతకాలో చెబుతున్నాడు. ముందుకెళ్ళమ్మా. ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకుని ఎడల. ఇంకా ఎలాగంట, నీవు పవిత్రుడవై, నీవు యథార్థవంతుడవై, నీవు ఆయనను వెతికిన ఎడల అప్పుడు ఆయన నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును, నీవు మహాభివృద్ధిని పొందెదవు అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కొట్టాలనుకున్నవాడు శ్రద్ధగా చదువుతాడా? ఏదో అలా పుస్తకం తీసి మా అమ్మను సంతోష పెడతాకే, మా నాన్నగారిని సంతోష పెడతాక వాళ్ళని ఎదురుగుండా ఇలా పుస్తకం తీసి 4 గిలగలు కానీ అండి మూసేసి శుభ్రంగా పడుకుని శుభ్రం తినేస్తాడు, ఉద్యోగం వస్తుందా? ఎక్కడొస్తుంది?
వాళ్ళు అనుకుంటారు మళ్ళీ మా వాడు భలే చదివేస్తాడు, ఎప్పుడు చూస్తే అప్పుడే పుస్తకం తీస్తున్నాడు, తెల్లరి గంటల 3 గంటలు చూసినా పుస్తకం తిరిగేస్తాడు అని వాళ్ళు అనుకుంటారు. వృత్తి చదవడం ఆడికి ఉద్యోగం చచ్చినారు. అది ఎవరికి వస్తుంది ఉద్యోగం? శ్రద్ధగా చదివిన వాడికి, శ్రద్ధగా మనసు పెట్టి చదివిన వాడికి, ఏమైనా ఉద్యోగం సంపాదించాలని ఆ పట్టుదల ఉన్నవాడికి వస్తుంది అండి. అందరికీ రాదు సుమా. దేవుణ్ణి మేము కూడా వెతుకుతున్నామండి అనే బ్యాచ్లో మనం ఉంటే కనుక ఆయనను శ్రద్ధగా వెతకాలి అండి. ఇంకా ఇంకా ఎన్ని రకాలు చెప్పాడమ్మా, మళ్ళీ చదువురా, మంచి మాటలయ్యి. ఆయనను శ్రద్ధగా వెతికిన ఎడల, ఆయనను బ్రతిమాలుకుని ఎడల అప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నీవు మహాభివృద్ధిని పొందుతావు. అంటే మామూలు వృద్ధి కాదంట, మహాభివృద్ధిని పొందుతావు అని చెప్పాడు. అలాగున ఆయనను వెదికే వారు ఎవరైనా ఉంటే వాళ్ళను ఈ రకంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి మనం ఆశీర్వాదాలు కావాలా వద్దా? కావాలంటే ఆయనను అలాగున శ్రద్ధగా వెతకాలి, పట్టుదలతో వెతకాలి, మనసు పెట్టి వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి. అలాగే వెతికే మనసు మనకుంటే ఆయన ప్రత్యక్షమవుతాడు, మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు, మనలను మహాభివృద్ధి పొందిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, అదే ఉపోద్ఘాతంలో ఇంకా పాయింట్లోకి నేను రాలేదు. నిర్గమాకాండం 33:7 కనుక మనం చూస్తే, దేవుని వెతికే ప్రతి వాడు కూడా ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను అన్నాడు. దేవుణ్ణి వెతికే ప్రతి వారు కూడా ప్రత్యక్షపు గుడారం అనగా మందిరం. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటండి? ఇశ్రాయేల్లో పాలెమని ఇలా ఉంటుంది, పెద్ద పాలెం పేట అండి. ఆ పాలెమునకు వెలపట ప్రత్యక్షపు గుడారం ఏమన్నాడు దేవుడు. ముందు వాళ్ళ మధ్యలోనే వేయమన్నాడు. కానీ వాళ్ళు ఎవరొకరు పాపం చేస్తున్నారు, నాకు కోపం వచ్చేస్తుంది, ఏదోటి ఎవరొకరు వాళ్ళు నా కోపం వాళ్ళ మీదకి రగిలి వాళ్ళు చనిపోకుండా ఉండు నిమిత్తము నేను మీ మధ్యలో ఉండాలని ఆశపడ్డాను. కానీ ఇశ్రాయేలు పాలెమునకు వెలపట నాకు ప్రత్యక్షపు గుడారాన్ని వెయ్యాలని మోషేకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పాలెం ఇలా ఉంటే ఆ పాలెనికి వెలుపట ప్రత్యక్షపు గుడారాన్ని మోషే నిర్మించాడు. ఇప్పుడు దేవుని వెతికే ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా, ఆ పాలెము నుంచి బయటకు వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను. అంటే దేవుని వెతికే ప్రతివాడు ప్రత్యక్షపు గుడారమునగా దేవుని మందిరం, ఆ మందిరమునకు వెళ్ళుచూ ఉండాలి అని చెప్పాడు. దేవుణ్ణి వెతికేవారు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వెతికేవారు ఎక్కడికి వెళ్ళాలి? మందిరమునకు. ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం అన్నారు, అదే మందిరం. ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ మందిరంలో ఉండాలి. ఆ మందిరంలో దేవుడు నివాసం ఉంటాడు. మనకు దేవుణ్ణి వెతికే వాళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరంలో హాజరవుతూ ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళుచూ వచ్చుచూ ఉండేవారిగా ఉండాలి. అలాంటి వారు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు అనే అర్థం. ఏమండి? అందులో ఇంకా మనం శ్రద్ధగా వెతకాలి, భయభక్తులతో వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి. ఇవన్నీ కూడా మనం చేయగలిగినట్లయితే ఆయన మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మహాభివృద్ధి పొందింపజేస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 4:29 వాక్యాన్ని మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతో నీవు వెతకాలంటాడు. ఎలా వెతకాలంట? పైన ఏదో ఆళ్ళ మెప్పితాకి ఏళ్ళ మెప్పితాకి చర్చికి రావటం కాదు. ఏదో వెళ్ళపోతే మా నాన్న తిడతాడు, మా అమ్మ తిడుతుంది, వెళ్ళపోతే మాకు ఈ వారంలో ఏదోటి కీడు జరుగుతుంది అని భయంతో అలాగ రావటం కాదు. పూర్ణ హృదయముతో దేవుని వెతికే వారిలో నీవు ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు నీకు ఆయన ప్రత్యక్షమవుతాను అన్నాడు. చదవమ్మా. అయితే అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెతికినేడలా మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నిన్ను ఆశీర్వదించడం కోసం నీకే ప్రత్యక్షంగా కనపడతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఎలా వెతకాలో చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 2:4 వెండిని వెతికినట్టు వెతకాలట, బంగారపు కాయిన్లు పడిపోతే వెతుక్కున్నట్టు వెతుక్కోవాలటండి ఆయన్ని. ఆషామాషి కాదు. ఈ లోకంలో ఉద్యోగం కోసమే అంత రాత్రులు పగలు నిద్రకుండా చదివేస్తున్నారు కదా. ఏమండి? మరి దేవాతి దేవుణ్ణి వెతికేటప్పుడు ఎలా వెతకాలట? వెండిని వెతికినట్టు వెతకాలట. చదవమ్మమాట. వెండిని వెతికినట్లు, దానిని వెతికినేడలా దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికినేడలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియులారా, ఇప్పుడు మనం మొదటి పాయింట్కి వద్దాం. మనం ఇప్పుడు తేలుచున్న ఫలితార్థం ఏమిటి? దేవునిని మనం వెతకాలి. అంతేనా? ఏమండి, ఎవరిని వెతకాలి? దేవునిని వెతకాలి. ఉద్యోగాన్ని వెతికే వారి కంటే, వ్యాపారంలో లాభాన్ని వెతికే వారి కంటే, ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి ఏదో వెతికే వారి కంటే, ఏమండి దేవునిని వెతికేవారు చాలా శ్రేష్టమైన వ్యక్తులు, చాలా ఉన్నతమైన వ్యక్తులు, చాలా మహాభివృద్ధిని వారు పొందుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో వెతకటానికి ఏం తక్కువేం లేదు, వెతికితే సమాచారం దొరకటానికి ఏం తక్కువేం లేదు. ఏదైనా సెల్ఫోన్లో నొక్కితే నిమిషంలో ప్రత్యక్షం అవుతుంది మనకి. అల్లం చట్నీ ఎలా చేయాలని నొక్కితే ఎన్ని రకాలుగా చేయాలో చెప్తుంది, అందులో చెప్తా ఏమండి. అసలు రానోళ్ళు కూడా అక్కడ చెప్పినవన్నీ తెచ్చేసుకుని చేసేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది కదా అండి. ఇదివరకైతే పక్కింటికి వెళ్ళి అమ్మని అడిగి నాన్న తెప్పలు పడితే వాళ్ళు చెప్తారు, చెప్పపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే చెప్పరు, రకరకాలుగా తెప్పలు పడిపోతే సరిగా వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు, అలా ఏది కావాలంటే ఎలాగంటే మొత్తం సమాచారం మన చేతిలో ఉంటుంది. అన్ని వస్తువులు చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వెతుక్కోవడానికి తక్కువ లేదు, సమాచారం ఏం తక్కువ లేదు. కానీ ఈ వెతుకులాటలో వచ్చిన ప్రతిఫలం కంటే ఆయనను వెతికే వారికి చాలా చాలా ఎక్కువ రెట్లు ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, మహాభివృద్ధిని మనం పొందుతాం. ఆయనతో పాటు యుగయుగాలు ఉండేటువంటి ఆ గుంపులో మనం కూడా ఉంటాము. అంత గొప్ప ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నన్ను వెతికేవారు ఎవరైనా భూమి మీద ఉన్నారని ఆయన అలాగ పరిశీలన చేస్తూ, వివేకవంతులు ఎవరైనా ఉన్నారా అని ఆయన గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏం వెతకాలి అనేది త్వరగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి పాయింట్, మనము పైనున్న వాటిని వెతకాలి. చాలా క్లియర్గా ఏమండి, కింద భూమి మీద ఉన్న వాటిని వెతుక్కోవద్దు. ఎక్కడ ఉన్నాయి వెతుక్కోవాలి? పైనున్న వాటిని వెతకాలని చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. భూమి మీద ఉన్న వాటి యందు మనస్సు పెట్టుకొనకుడి అన్నాడమ్మా. పైనున్న వాటి మీదనే కానీ భూమి మీద ఉన్న వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అన్నాడు. చాలా క్లారిటీగా, క్లియర్గా, క్రిస్టల్గా చెప్పేశాడు. కాబట్టి భూమి మీద ఏమున్నాయి? భూమి మీద బోళ్ళను ఉన్నాయి. జీవనోపాధి, రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల ఏమండి సోకులు అన్ని బోళ్ళను ఉన్నాయి భూమి మీద. ఇవన్నిటిని దృష్టి పెట్టకండి బాబు, మనసు పెట్టొద్దు. మీ మనస్సు పైనున్న వాటి మీద పెట్టుకోండి, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఏమండి, ఒకటి వెతికామంటే దాన్ని సంపాదించుకోవడానికైనా వెతుకుతారు, ఉత్తినే వెతుకుతారా? ఏమండి అమ్మా, ఇప్పుడు ఒకటి వెతుకుతున్నాం, దాన్ని సంపాదించుకోవడానికైనా ఉత్తి పుణ్యాన్ని టైం పాస్కి వెతుకుతారా? సపరేట్ అండి, తెలుగేనా మాట్లాడేది నేను. 2 బంగారాలు పడిపోయి అన్నాం, పోతే పోయింది అనుకోవచ్చు కదా, మరి వెతుకుతూ ఎందుకు? మళ్ళీ వాటిని ఎక్కడ పడిపోయినా మళ్ళీ వాటిని సంపాదించుకోవడమే కదా. అందుకోసమే కదా లైట్లు వేసి, చీపురు పట్టుకొచ్చి, చేట పట్టుకొచ్చి, నానా తిప్పలు పడి, మంచం కింద దూరి, విరువా కింద దూరి, చాలా కష్టపడి మొత్తం మీద 2 దొరికిదాకా తిప్పలు పడతారు కదా. ఎందుకు అంత వెతుకులాట? ఎందుకు? 2 పోగొట్టుకున్నాయి మరలా సంపాదించుకోవాలని. ఇంత ప్రయాస భూమి మీద ఉన్న వాటి మీద ఎట్టకన్నానా పైన ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వాటి మీద మీరు దృష్టి పెట్టి వాటిని వెతుక్కోండి, వాటిని సంపాదించుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన ఏమున్నాయి? పైన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసీనుడై ఉన్నాడు అన్నాడు కదా. రైట్, ఇంకా పైన ఏమున్నాయో త్వరగా మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తూ ఉన్నాను. పైన మన కోసం కిరీటాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, త్వరగా చెప్పిన వెంటనే తీసేయాలి మీరు ఎవరొకరు పిల్లలు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాళ్ళ బారని మహిమ కిరీటము పొందుదురు. సరిపోద్దాం. మనం ఏం పొందుతామంటే అండి, మన ప్రధాన కాపరి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక రోజున ప్రత్యక్షమవుతారు. మనం కూడా అక్కడికి వెళ్తాం, ఆయన్ని మనం చూస్తాం, మనం ఆయనకు కనపడతారు. అప్పుడు మనకు ఆయన ఏమిస్తారట? వాళ్ళ బారని మహిమ కిరీటము మన కోసం ఏర్పాటు చేసి ఉంచాడట. ఆ కిరీటాన్ని వెతుక్కోండి బాబు అంటున్నాడు. మీకేమైనా అర్థమైతే దేవునికి గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి.
ఈ భూమి మీద మనం సంపాదించుకున్న బంగారం, మనం సంపాదించుకున్న వెండి, మనం సంపాదించుకున్న భూములు, మనం సంపాదించుకున్న ధనము, మనం సంపాదించుకున్న ఉద్యోగం ఉంటాయా? ఆ బతికినంత సేపు మనం వాటిని పెట్టుకుని వెళ్ళాడతాం, చచ్చిపోయాక అన్నీ ఇక్కడే ఉంటాయి, మనం దేవునికి స్తోత్రం వెళ్ళిపోతాం కదా. ఏమండి, మనతో పాటు వచ్చేది, మనతో పాటు ఉండేది, అక్కడ స్థిరమైంది ఏముంది? కిరీటం ఉంది. వాడబారని కిరీటం అంటే కాదు, ఆ కిరీటం వాడిపోదేక, అది వాడబారని కిరీటం. నిరంతరము మహిమ లోకంలో, పరలోకంలో కిరీటధారులమై రాజకుమారులము కుమార్తెలముగా. కిరీటం ఎవరు కడతారండి? అమ్మ, కిరీటం ఎవరు కడతారా? రాజు కుమార్తెలకి, రాజు కుమారులకి పెడతారు. ఆశామాషి వ్యవహారం కదా, ఎవడు పడతాడికి పెట్టరా అమ్మాయి. కిరీటం రాజు కుమారులకి, రాజు కుమార్తెలకి పెడతారు. రాజు తర్వాత ఆయన వారసులు అన్నట్టు అనమాట అండి. అలాంటి కిరీటాలు చాలా ఉన్నాయి. ఆ కిరీటాల కోసమే ఒక వర్తమానం ఉంది. అది చెప్తే మళ్ళీ ఇందులో మనం దారి తప్పిపోతాం. ఏమండి, అక్షయ కిరీటం అంటాడు, మహిమ కిరీటం అంటాడు, ఏమండి వాడబారిన కిరీటం అంటాడు, నీతి కిరీటం అంటాడు. ఇంకా కిరీటాల లిస్ట్ పెద్ద ఉంది, అదొక వర్తమానం ఉంది. ఏమండి, ఇన్ని కిరీటాలు ఉన్నాయి, వాటిని వెతుక్కోండి బాబు అన్నాడు. వెతుక్కోవడం అంటే అలాంటిది ఒకటి ఉందని మనకు తెలిస్తే దాన్ని సంపాదించుకోవడం ఎలాగో వెతుకుతామా? ఏమండి, వెతుక్కోమా? ఇప్పుడు అల్లం పచ్చడి కావాలి. ఏం పచ్చడి కావాలి? అల్లం పచ్చడి కావాలి. టిఫిన్ ఏదో ప్రతిరోజు సాయంత్రం ఒక అట్టు వేసుకుంటున్నాం, అట్టులోకి అల్లం పచ్చడి కావాలి ప్రతిరోజు కూడా. ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోలేదా? ఏమండి, తెలుసుకోవాలంటే తెలుసుకున్నాక వాటికి పదార్థాలు అన్నీ చెప్పారు అందులో, అవన్నీ తెచ్చుకున్నాక వాటిని ప్రిపేర్ చేసుకోలేదా? తయారు చేసుకుంటే రోజు మనకి పని అవుతుంది కదా. ఇప్పుడు మనకు ఆ కిరీటం ఉందని ఒకటి తెలిస్తే ఆ కిరీటాన్ని ఎలా సంపాదించుకోవాలో దాన్ని వెతుక్కుని ఆ పనిలో పెడితే ఆ కిరీటం ఎవరికి ఇస్తాడో అన్నీ ఇందులో చెప్పాడు. అలాగే మనం ప్రయాసపడితే కిరీటాన్ని సంపాదించేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నారు. ఆయన కొరకు జీవించేవారు, ఆయన కొరకు వెతుక్కునేవారు ఎవరైనా ఉంటే భూమి మీద వాళ్ళని పరిశీలిస్తూ ఉన్నాడు. వారికి కిరీటాలు ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచాడు. ఆ కిరీటం సంపాదించుకోవడం కోసం బతకమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రకటన 3:11 చూస్తే ప్రియులారా, ప్రకటన 3:11 చూస్తే అంటారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపనీయకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే ఈ భూమి మీద ఉండగానే మన కోసం ఒక కిరీటం అక్కడ సిద్ధపరిచేశారని మనకు అర్థమైంది. మనం వెతుక్కుంటున్నాం కదా, ఆల్రెడీ దానికోసం ప్రయాసపడుతున్నాం కదా, దాని మీద దృష్టి పెట్టాం కదా, అది మన కోసం రిజర్వేషన్ అయిపోయింది కదా. ఆ కిరీటాన్ని ఇంకొకటి ఎవడో అపహరింపనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మళ్ళీ నీకోసం ఒక కిరీటం రిజర్వేషన్ అయిపోయింది, నీ కిరీటాన్ని ఇంకొకటి ఎవడో అపహరించేయకుండా, అంటే దొంగిలించేయకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అంటే ఎవరెవరి కిరీటాలు ఇస్తాడనేది అదొక మెసేజ్ ఉంటుంది. ఆ జీవితం మనం జీవిస్తూ ఉంటాం కదా, దానిలోంచి తప్పిపోకుండా జాగ్రత్తగా నీ కిరీటాన్ని కాపాడుకుంటూ ఉండు అంటూ చెప్పాడు. ఇంకా ప్రకటన 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, జీవ జలములు మన కోసం అక్కడ ఉంచాడట. జీవ జలముల బొగ్గల యొద్దకు మనలను తీసుకుని వెళ్ళి ఆ జీవ జలములో నీళ్లు మనకి తాగనిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం మంచినీళ్ళే సరిగా దొరుకుతలేదు మనకి కదా. ఏమండి, ఈ లోకంలో మనకు మంచినీళ్ళే సరిగా దొరకట్లేదు. అందుకని టిన్నెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతి వాళ్ళు కూడా వెళ్ళిపోయి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు. మనకు ఉన్న నీళ్ళు శుభ్రంగా లేక అందులో రకరకాల ఇబ్బందులు ఉండి టిన్నెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతి వాళ్ళు కూడా శుభ్రం చేసిన నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నారు. అక్కడ మన కోసం ఏం జలాలంటే జీవ జలముల బొగ్గలు ఉన్నాయంట, నదులు ఉన్నాయంట. అక్కడికి మనల్ని తీసుకెళ్ళి మనకు జీవ జలములు మనకిస్తానని చెప్తున్నాడు, త్రాగనిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము జీవ జలముల కొరకు మనం వెతుక్కోవాలి. అమ్మ చెప్పండి, ఏం వెతుక్కుందాం? జీవ కిరీటం వెతుక్కుందామని చెప్పండి. ఏం వెతుక్కుందాం? జీవ కిరీటాలు వెతుక్కుందాం. వాడబారని మహిమ కిరీటాలు వెతుక్కుందాం. అక్షయ కిరీటాలు వెతుక్కుందాం. ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి. జీవ జలములు తాగనిస్తానన్నాడు. ఆ జీవ జలముల కోసం మనం వెతుక్కుందాం. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో జీవ వృక్ష ఫలములు ఉన్నాయి. ఆ జీవ వృక్ష ఫలము నీకు ఇచ్చి నేను తిన్నిస్తానన్నాడు. ఎవరికి? జయించు వారికి. ఎవరికండి?
జయించు వారికి జీవ వృక్ష ఫలములు ఇస్తాను, జయించేవాడికి తెల్లరాతనిస్తాను, జయించేవాడికి తెల్లని వస్త్రం ఇస్తాను, జయించేవాడికి కొత్త పేరిస్తాను, జయించేవాడికి ఆలయంలో స్తంభంగా చేస్తాను, జయించేవాడిని ఇంకా బోలని చెప్పాడు. అన్నీ చెప్పలేను ఇంక నేను. ఏమండి, బోలని ఉన్నాయి. కాబట్టి మనం ఏం వెతుక్కోవాలి? ప్రభువా జయ జీవితం నాకు ఈ ప్రభువా అని జయ జీవితం మీద మనం ఫోకస్ పెట్టాలి. దేని మీద పెట్టాలండి? మన దృష్టి దేని మీద పెట్టాలి? జయ జీవితం మీద పెట్టాలి. జయించేవాడికి చాలా లిస్ట్ ఇచ్చాడు, అన్ని ఇస్తానన్నాడు పరలోక రాజ్యంలో. అవన్నీ మనం వెతుక్కోవాలంటే ఇక్కడ జయ జీవితం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మంచిగా స్తోత్రం చెప్పండి. ప్రకటన 3:21 చెప్పాడు, నేను కూర్చుండే సింహాసనంలో మిమ్మల్ని కూడా మధ్యలో కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? ఆయన కుర్చీలో మనల్ని మధ్యలో కూర్చోబెట్టుకుంటాడంట, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడంట. ఏమండి, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ కుర్చీలో నన్ను కూడా కూర్చోబెట్టుకుంటే లెంపలు వాయించేస్తారు. కూర్చోబెట్టుకుంటారు మనల్ని? ఏమండి, ఆయన కూర్చుండగానే మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? ఆయన ఉన్నప్పుడు కూర్చొనేవాడు, ఆయన వెళ్ళిపోయే ఖాళీ కుర్చీలో కూడా ఎవరిని కూర్చొనేవాడు. కూర్చున్నట్టు తెలిస్తే ఆడి పని అయిపోయినట్టే. అవునా కదా? ఏమండి, ఎంత మంచి దేవుడు అండి. ఆయన కూర్చునే సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట. ఏమి మహాభాగ్యం కదా. ఏమండి, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలని ఎత్తుక్కుందాం? ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టుకునేలాగా నేను బతకాలని ఆ భాగ్యం కోసం వెతుక్కుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తాను అన్నాడు. ఏంటుందా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆయన్ని చూసిన తర్వాత కళ్ళంట నీళ్ళు వచ్చేస్తుంటే ఆయనే స్వయంగా ఏం చేస్తాడంట? కన్నుల బాష్ప బిందువును ఆయనే అలా తుడుస్తాడంట. ఏమి మహాభాగ్యం. ఆయన గాయములను చుంబించే అవకాశం ఇస్తాడంట. ఆయనతో పాటు ఏమండి యుగాలు జీవించే అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం వెతుక్కుందాం చెప్పండి? ఏం వెతుక్కుందాం అమ్మా? ఊరుకోండి, ఈ నెల జీతం రాలేదు, జీతం కోసం వెతుక్కుంటున్నాం. ఊరుకోండి, మాకు గడుస్తలేదు, ఏం చేద్దామని వెతుక్కుంటున్నాం. ఇవన్నీ మామూలే నాన్న. మనం శాశ్వతంగా ఎత్తుక్కోవలసింది, ప్రయాసపడవలసింది ఏమండి? పైనున్న వాటి మీద మన ధ్యానం ఉంచాలి. పైనున్న వాటిని వెతుక్కోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు. ఆయన మన కోసం స్థలము సిద్ధపరుస్తాడంట. అమ్మ, ఏం సిద్ధపడతాడంట? ఇక్కడ మనకి భూమి మీద స్థలం ఉందనుకోండి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అండి, ఈ స్థలం మనం చచ్చిపోతే మనతో పాటు రాదు. ఇక్కడ మళ్ళీ మన కొడుకుకి ఎవరో ఒకరికి వెళ్ళిపోద్ది, కూతురుకో కొడుకో కదా. కానీ అక్కడ మన కోసం ఒక స్థలము సిద్ధపరుస్తున్నాడంట. లేకపోతే మీతో చెబుతాను, మీకోసం స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఏండి, మన కోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడంట. ఆ స్థలంలో ఇక్కడ మనం చేసిన భక్తిని బట్టి మనకు ఒక ఇల్లు కడతాడంట. ఇక్కడ మనకులాగా ఇటుకలు, సిమెంటు, రాళ్ళతో కడతలేదయ్యి. వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యములు, మనులతో కడతాడంట ఇల్లు. అండి, ఇక్కడ మన ఇల్లు లెక్కలైతే కొన్ని లక్షలు ఉంటుందేమో, అక్కడ కోట్లు 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 విలువ చేస్తాయి అనమాట అండి. అక్కడ సువర్ణము, గోమేధికము, ఏంటంటో పదాలు రాస్తాడు. అవన్నీ బుర్రపడైపోతుంది మనకి. లెక్కలు వేసుకుంటే కాలిక్యులేటర్లో తేలదు లెక్క. అంత విలువైనటువంటి నీలములు, పచ్చ, ఇంకేంటంటో బోల్డని రాస్తాడు. అవి లెక్కలెత్తే మనం బుర్రపడైపోద్ది అనమాట. అంత కాస్ట్లీ ఇల్లు మన కోసం కడతాడంట. ఇప్పుడు మనం ఏది వెతుక్కుందాం సార్? ఏం వెతుక్కుందాం? విలువైనవి వెతుక్కుందామా, విలువలేని వెతుక్కుందామా? విలువైనవి వెతుక్కుందాం. భూమి మీద బ్రతికుండగానే దేవుని వెతికే వారంగా, విలువైన వారంగా, ఏమండి వివేకము కలిగిన వారంగా బ్రతుకుదామని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఇంకా పరలోక రాజ్యం యొక్క మహిమ, ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వైభోగం మనం వర్ణించడానికి చాలా టైం పడుతుంది. అంతా చెప్పలేను, కానీ ఒక మాటని ముందుకెళ్ళిపోతాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అక్కడ మనకి మహిమ, మెప్పు ఉన్నాయంట. ఏమున్నాయంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు కలుగుటకు, ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. ఏమండి, అమ్మ నా వైపు చూడండి. ఈ లోకంలో ఒక 1000 మంది ఉన్న సభలో, ఏమండి, ఒక 1000 మంది ఉన్న సభలో ఆ సభను నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు ఏమండి, పలానా అనంతలక్ష్మి గారు వేదిక మీదకి రావాలి అన్నాడు అనుకోండి. అంతమంది చూస్తుండగా ఆవిడ అలా వస్తుంటే ఎలాగ ఉంటుంది? ఆవిడకి
ఎలా ఉంటుందండి? మెప్పు, మహిమ, ఘనత, పిలిచి అందరి ఎదురుగుండా సన్మానం చేసి అండి బహుమానం ఇచ్చి కిరీటం పెట్టి ఇవన్నీ చేస్తుంటే ఎలా ఉంటుంది అండి? ఎలా ఉంటుందండి? 1000 మంది అన్నాను, అక్కడ కోట్ల మంది ఉంటారు. అలాగా వాళ్ళందరూ ఎదురుగుండా మన పేరు కేకెత్తే మనం దగ్గరికి వెళ్ళాక ఆయన మనకిచ్చే బహుమానాలన్నీ ఒక్కొక్కటి ఎత్తా ఉంటే ఎలాగ ఉంటుంది అసలు మీరు ఊహించుకోండి. మామూలుగా ఏమండి అక్కడ మన కొరకు మహిమ, మెప్పు, ఘనత ఉన్నాయంట. వాటిని వెతుక్కోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము ఏం వెతుక్కోవాలో అర్థమవుతే అవి వెతుక్కుంటాం. ఏది విలువైందో అర్థమైతే వాటిని వెతుక్కుంటాం. లేకపోతే అర్థం అవ్వకపోతే ఏమండి అమ్మా, అర్థం అవ్వకపోతే ఏది విలువైందో అర్థం అవ్వకపోతే తాగేసిన గ్లాసులు, తాగేసిన పడేసిన బాటిళ్ళు ఏరుకుంటున్నారు కొంతమంది. చూసారా? ఒక బ్యాగ్ గిల్లగా వేసుకుని సంచి వేసుకుని ఈదులంట తిరిగి తాగేసి పడేసిన ఖాళీ బాటిళ్ళు, గ్లాసులు, ఇంకా ఇలాంటి ప్లాస్టిక్ అన్నీ ఏరుకుంటున్నారు. వాళ్ళు ఏరుకొని పట్టుకెళ్ళి రోజంతా ఏరుకున్న సంచిలో అయితే పట్టుకెళ్తే ఆడికి కాట వేసుకుని ఒక 200 ఎంతో ఎత్తాడు. ఆడికి విలువైందంటే తెలుస్తలేదు. మరి మనం ఏం చేస్తాం ఏమండి? ఏం వెతుక్కోవాలో ఆడికి అర్థం కావట్లా. అయ్యే వెతుక్కుంటున్నాడు, అయ్యే పోగేసుకుంటున్నాడు. 200 వస్తున్నాయి, ఇదే చాలా గొప్ప అనుకుంటున్నాడు. 200 ఎట్టుకెళ్ళి తాగేస్తున్నాడు, అయిపోయింది అంతే. ఆడికి ఇంక ఏ విలువైంది ఏంటి, విలువైన జీవితం ఏంటి, పద్ధతి ఏంటి, ఏం వెతుక్కోవాలో తెలుస్తలేదు. మరి మనకు కూడా తెలుస్తుందో తెలుస్తలేదో, ఏం వెతుక్కుంటున్నారో దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ఎవలమట్టుకలకి ఆలోచన చేసుకోండి. నేను దేవుని ద్వారా తెలియజేస్తున్న వర్తమానం ఏమిటనగా, దేవుని వెతకండి, పరలోక రాజ్యాన్ని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. అప్పుడు మీరు విలువైన వ్యక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట ఏమిటనగా, త్వరగా రండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఏం వెతుక్కోవాలి సార్ మనం? నీతిమంతులమని తీర్చబడుటకు వెతకాలి. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు అంతే వెతుకుచుండగా. ఇప్పుడు మనం వెతుకులాట దేని మీద ఉండాలి? నేను నా దేవుని ఎదుట నీతిమంతురాలుగా తీర్పు పొందాలి అనేది మన ఆకాంక్ష అవ్వాలి, మన కోరిక అవ్వాలి, మన జీవిత ఆశయం అవ్వాలి. దేవుడు అన్నాడు, అబ్రహాము నీతిమంతుడని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అబ్రహాము నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమండి, నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడని సాక్ష్యం చెప్పాడు నోవహు గురించి. అండి అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటూ మాట్లాడతాడు. అండి నోవహు గారు నీతిమంతుడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు అంటాడు. కాబట్టి నిన్ను గురించి దేవుడు ఒకవేళ సాక్ష్యం చెప్పాల్సి వస్తే, అమ్మా నా వైపు చూడండి, ఇక్కడ ఉన్నవారిని ఒక్కొక్కరిని లేపి ఈమె నీతిమంతురాలని దేవుడే సాక్ష్యం చెప్పాలని నేను ఆమె కోరుకోవాలా? మనం ఏం కోరుకోవాలి సార్? అమ్మా ఏం కోరుకోవాలి చెప్పండి అమ్మా, ఏం కోరుకోవాలి? సొలొమోను రాజుని దేవుడు అడిగాడు, నానా ఏం కోరుకుంటావు? కోరుకో, వరం కోరుకో అన్నాడు. ప్రత్యక్షమయ్యాడు దేవుడు కదా. దేవుని వెతికాడు సొలొమోను, వెతికితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలన్నా కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు సొలొమోను? ఏం కోరుకున్నాడండి? ప్రభువా మరి మరి వజ్రాల వైడూర్యాలన్నీ కూడా ఒక 2 గదుల నుండి ఇచ్చే ప్రభు అని కోరుకున్నాడా? ఎక్లెస్గా కోరాడు, సూపర్గా కోరాడు కోరిక. అయ్యా ఇంత విస్తారమైన జనమును పరిపాలన చేయటకు నాకు జ్ఞానం సరిపోదు, నాకు వివేకం కావాలి ప్రభు అని అడిగాడు. ముచ్చటపడిపోయాడు దేవుడు. నీ శత్రువుల ప్రాణమునైనను, బంగారమునైనను, వెండినైనను, ధనమునైనను కోరక జ్ఞానమును, వివేకమును కోరవు, శాబాష్ బిడ్డ అని దాంతోపాటు ఇవన్నీ కూడా ఎత్నం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఏం కోరుకోవాలో అర్థం అవ్వాలి మనకి. మనం ఏం కోరుకోవాలో మనకు అర్థం అవ్వాలి. నేను నీతిమంతురాలని నా కోసం సాక్ష్యం చెప్పేలాగా నన్ను తీర్చిదిద్దు ప్రభువా అని అడగాలి. ఏమడగాలి? దేవుడు నీ కోసం సాక్ష్యం చెప్పాల్సి వస్తే, నా కుమార్తె పలానా దేనమ్మ గారు నీతిమంతురాలు, పలానా రత్నకుమారి గారు నీతిమంతురాలు అని మన గురించి ఆయన సాక్ష్యం చెప్పేలాగా నేను బతికే కృప ప్రభు అని అడగాలి. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము గురించి చెప్పాడు, అబ్రహాము నీతిమంతుడని. నోవహు గురించి చెప్పాడు, నీతిమంతుడని. అలాగే మన గురించి నీతిమంతులమని చెప్పాలంటే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా
గలతీయులకు రాసిన పత్రిక 3:8 విశ్వాసము వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారిపోతాడంట. చదవమ్మా. దేవుని విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును. అంతే, సరిపోద్ది. అమ్మా, మనల్ని నీతిమంతులుగా ఎలా మారుస్తాడంట? విశ్వాస మూలమును మనం నీతిమంతులం అయిపోతాం. ఇప్పుడు పాయింట్ మనకు అర్థమైపోయింది కాబట్టి మనకి ఏముంటే నీతిమంతులంగా మనం సాక్ష్యం పొందుతాం? మనకి విశ్వాసం ఉంటే మనము నీతిమంతులం అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళంగా మనం మారిపోవాలి. తర్వాత 1 కొరింథీ 6:11 దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా మారిపోవాలన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదటగా విశ్వాసం కలిగిన వాళ్ళం అవ్వాలి. తర్వాత ఆయన ఆత్మలో కడగబడాలి, ఆ పరిశుద్ధపరచబడాలి, అప్పుడు నీతిమంతులం అయిపోతాం అన్నాడు. అమ్మ దొరికిందా? కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీతు పత్రిక 3:6 అంటాడు, ఆయన కృప వలన మనం నీతిమంతులమయ్యామంటాడు. ఎలా నీతిమంతులమయ్యామంట? నా లోపల ఉన్న అర్హతను బట్టి కాదు, నా లోపల ఉన్న క్వాలిటీని బట్టి కాదు, కేవలం నీ కృప చేతనే నన్ను నీతిమంతులుగా చేశావు ప్రభువా, నీకు స్తోత్రం అని ఆయన కృపను బట్టి నీతిమంతులమయ్యాము అంటాడు. అంతే. నీతిమంతులు మనం తీర్చబడి నిత్య జీవమునకు నిరీక్షణ వారసులమైపోయాము అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇంకా రోమాపత్రిక 5:9 మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన నీతిమంతులమయ్యాము అంటాడు. ఎలాగంట? రోమా 5:9. అమ్మా రే బయటికి వెళ్ళకూడదు, ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుంచి మనం రక్షింపబడుతున్నాము అన్నాడు. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంట. ఇప్పుడు మనం నీతిమంతులు మనం సాక్ష్యం పొందాలంటే ఏమేం కావాలి మనకు చెప్పండి? విశ్వాసం కావాలి. అమ్మా, ఇంకేం కావాలి? అయ్యి బాబు, ఇప్పుడే కదని చెప్పాను. విశ్వాసం కావాలి, ఆయన ఆత్మలో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అండి, ఇప్పుడే కదని చెప్పాను. ఇంకా ఆయన రక్తం వలన, ఆయన కృప వలన మనము నీతిమంతులంగా మారిపోతున్నామని తెలిసినప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నీ రక్తం వలన నన్ను నీతిమంతురాలుగా మార్చు ప్రభువా, నీ కృప చేత నన్ను నీతిమంతురాలుగా మార్చు ప్రభువా, నీ ఆత్మలను నన్ను కడిగి నీతిమంతురాలుగా పరిచి నీతిమంతురాలుగా మార్చు ప్రభువా, అలాంటి విశ్వాసమును కలిగిన వ్యక్తిగా నన్ను నీతిమంతురాలుగా మార్చు ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మనం ఏదైతే వెతుకుతామో దాని మీద దృష్టి పెడతాం, దాని గురించి ప్రయాసపడతాం, దాని గురించి ప్రార్థన చేస్తాం, దాన్ని సంపాదించుకుంటాం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. 3వ మాట ఏమిటనగా ప్రియులారా, లూకాసు వార్త 12:31. లూకాసు వార్త 12:31 ఆయన రాజ్యమును వెతకండి. ఏం వెతకాలి? ఆయన రాజ్యమును. అంతే, మీరైతే ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకండి. మత్తయి 6:33 చెప్పాడు ఏమని? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కొంతమంది అన్నారంట, ఏమండి అమ్మ అన్న వైపు చూడండి, అయ్యా మాకు వస్త్రాలు లేవు, మాకు తింటకు తిండి లేదు, మాకు తాగుతకు నీళ్ళు లేవు ప్రభువా అని అంటే ఆయన అన్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి వస్త్రము, ఏమండి ఆహారము, నివాసము ఇది ప్రాముఖ్యమా? దేవుని వెతకటం ప్రాముఖ్యమా? అనే దేవుని దృష్టిలో ఏది ప్రాముఖ్యం? దేవుని వెతికేవారుగా నువ్వు ఉండు, నీకు కావాల్సింది వస్త్రమో లేకపోతే ఆహారమో లేకపోతే నివాసమో అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను వెతికే వాళ్ళంగా ఉండటమే మొదటి ప్రాధాన్యత అని చెప్పాడు. ఆ తర్వాత అవన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పాడు. ఇస్తానని చెప్పాడు, వస్తాం కదా, ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏం వెతకాలి? ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఏమండి, మంచిది ప్రియులారా. ఆయన రాజ్యమును వెతకండి. ఎలా వెతకాలి ఆయన రాజ్యాన్ని? యోహాను సువార్త 3:3 ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు అంటాడు. మనము అంతే, ఆయన రాజ్యమును వెతకాలంటే మనము కొత్తగా జన్మించాలి. ఏమండి, అలాగే మత్తయి 25:34 ఆయన రాజ్యమును మనము పాలివారం అవ్వాలంటే
ఆయన ఆకలిగా ఉంటే అన్నం పెట్టారంట, ఆయన దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారంట, ఆయన వస్త్రం లేకుండా ఉంటే వస్త్రం ఇచ్చారంట, ఆయన చెరసాల్లో ఉంటే సొత్తకి వెళ్ళారంట, ఆయన హాస్పిటల్లో ఉంటే పరామర్శించారంట. అందుకని ఆయన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు, మంచిలు దాహం వేస్తే మంచిలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే సొత్తకు వచ్చారు, హాస్పిటల్లో ఉంటే పరామర్శించారు, మీకోసం సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. ఎడమవైపున ఉన్న వాళ్ళని చూసి నాకు ఆకలిగా ఉంటే అన్నం పెట్టలేదు, మీకోసం సిద్ధపరచబడిన నరకానికి వెళ్ళిపోండి అని అన్నాను. వాళ్ళు అడిగారు, మేము ఎప్పుడు నీకు పెట్టాం ప్రభువా అని అంటే ఆయన అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు అలాగూ చేస్తే కనుక నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యంలో మనం ఆ యొక్క రాజ్యములను స్వతంత్రించుకోవటకు ఉన్న అర్హతలు కొత్తగా జన్మించటం, తర్వాత ఆయన రక్తములో కడగబడిన వారందరూ మనకు సహోదరులు అన్నట్టు, వారు ఆకలిగా ఉన్నప్పుడు మనం అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు? యేసు ప్రభు పెట్టినట్టు. వాళ్ళ వస్త్రహీనంగా ఉంటే వాళ్ళకి వస్త్రం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యేసు ప్రభుకి ఇచ్చినట్టు. ఎలాగున తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ మన లోపల నుంచి లోకానికి కనబడేటట్లుగా ప్రేమ కలిగి బ్రతకండి, ఇలాంటి కార్యాలు చేయండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ముందు? కొత్తగా జన్మించటం ముందు. ఏది ముందండి? కొత్తగా జన్మించకుండా నువ్వు ఎన్ని చేసినా నీకు రాజ్యంలో చోటు ఉండదు. ఒక వ్యక్తి కొత్తగా జన్మించకుండా, మారు మనసు పొందకుండా, మనసు మార్చుకోకుండా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఎన్ని చేసినా అసలు ప్రవేశమే లేదు. మొదటగా ఏంటి? కొత్తగా జన్మించాలి. అప్పుడు ఇవన్నీ చేస్తే ప్రతిఫలం పెరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6:33 అన్నాడు, అవన్నీ మీకు అనుగ్రహించబడటానికి ముందుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. అంతేనా? రైట్, సరిపోద్ది అమ్మా. 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి చెప్పండి? పైనున్న వాటినే వెతకండి. రెండవ మాట ఏంటి చెప్పండి? నీతి మంతులమని తీర్పు పొందినట్లుగా ఆయనను వెతకండి. మూడవది ఏంటి? ఆయన రాజ్యమును నీతిని వెతకండి. 4వది మేలు వెతకండి. ఏం వెతకాలి? మేలైనది వెతికి ఆ పనిని చెయ్యండి. ఏమన్నా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మన జీవితంలో మేలు మాత్రమే మనం చేయాలి, కీడు మాత్రం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. మనము చేస్తే మేలే చేయాలి, లేకపోతే సైలెంట్ ఉండాలి, అంతే. మేలు వెతకండి అన్నాడు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. సరిపోద్దండి, సరిపోద్ది. కీడు విడిచి ఏం వెతకాలి? మేలు వెతకండి అన్నాడు. ఉదాహరణకి అండి, బోళ్ళను ఉంటాయి, అందులో ఏదో సబ్జెక్ట్ ఉంటుంది. మేలు అంటే ఏంటి మేలు అని అన్నీ చెప్పడానికి చాలా వర్తమానం ఉంటుంది. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. విందు జరుగుతున్న చోటుకి వెళ్ళుట కంటే ప్రలాపించుతున్న ఇంటికి వెళ్ళుట మేలు అన్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు ఒకే రోజున ఒక చోట విందు అంటే ఏదో పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది, ఇంకొక చోట మనకి సంఘంలో వాళ్ళే అనుకుందాం, అలాగా ఎవరో చనిపోయారు. ఎక్కడికి వెళ్ళాలండి? విందు జరుగుతున్న చోటుకి వెళ్ళటం కంటే ఎక్కడికి వెళ్తే మేలు అన్నాడు? ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళటం మేలు అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏడ్చి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి వారికి దగ్గర ఉండటం మేలైన పని అని చెప్పాడు. ఏమండి? ఇంకొకసారి అయినా ఈ విందు జరిగే వాళ్ళ ఇంటికి తర్వాత రోజైనా వెళ్ళి నిన్న అదే రోజున అక్కడ కూడా అలాగ అయిన కారణం చేత అక్కడికి వెళ్ళాం, ఇక్కడ రాలేకపోయామని వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి వారి కోసం ప్రార్థన చేయొచ్చు. అది తర్వాత వెళ్ళినా అంత ఇబ్బంది ఏం కాదు. ముందు ఎక్కడికి వెళ్ళాలంట? ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళటం మేలు అన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా దేవుడు చెప్పినటువంటి మేలులు ఎన్నున్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టి వాటిని వెతకతూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. నా మాట అర్థమవుతుంది అన్న? మేలును వెతకండి. ఎవరికైనా మనం ఏదైనా మేలు చేసే అవకాశం వచ్చింది, మేలు చేయండి, దాన్ని వెతకండి. కీడు చేసే ఛాన్స్ వచ్చింది, చేయకండి, విడిచిపెట్టండి. ఇలాగ బ్రతకండి, మీ ఫలం అక్కడ అభివృద్ధి ఎక్కువ అవుతుంది అన్నట్టు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ పాయింట్ అండి, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. టైం అయిపోతుంది, ఇంకా
త్వరగా ముగించేసుకుందాం. కీర్తన 63:1 వేకువనే నిన్ను వెతికేదను, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను, దేవాన దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అంటూ భక్తుడు మంచి రాగంలో పాట కట్టాడు అండి. ఎప్పుడు వెతకాలంట దేవుణ్ణి? ఎప్పుడు వెతకాలంట దేవుణ్ణి చెప్పండి అమ్మా? ఎప్పుడు వెతకాలంట? వేకువనే నిన్ను వెతికేదను అన్నాడు అండి. ఎప్పుడు వెతుకుతామని చెప్పండి? పొద్దున్నే లేవగానే మొహం కడుక్కునవలను, పొద్దున్నే లేవగానే బెడ్ కాఫీ తాగవలను, పొద్దున్నే లేవగానే కొబ్బరి చెట్టు చూడవలను, పొద్దున్నే లేవగానే పేపర్ చదవలేను. చెప్పండి. పొద్దున్న లేవగానే ఏం చేయాలి? పొద్దున్నే లేవగానే రాత్రంతా వచ్చిన మెసేజ్లు వాట్సాప్లో యూట్యూబ్లో అన్నీ చూసుకునవలేను. పొద్దున్న లేవగానే ఏం చేయాలండి అమ్మ? ఏం చేయాలి? పొద్దున్న లేవగానే వేకువనే అన్నాడు. పొద్దున్నంటే మీ దృష్టిలో ఎప్పుడు? ఆగండి. పొద్దున్నంటే మీ దృష్టిలో ఎప్పుడు? ఒక్కొక్కరు చెప్తారు, మా అమ్మాయి 9 అయినా లెగలేదండి. మరి ఎప్పుడు లెగుతారండి? 10 గంటలు లెగుతుందండి. అలాగ నేర్పేశారు పిల్లలకి. అన్ని పనులు అమ్మ చేసేస్తుంది, ఆ పిల్లలు లేకపోయినా లేపదు. మరి పెళ్ళిళ్ళు వచ్చేసింది. మరి పెళ్ళి అయ్యాక మరి రేపొద్దున ఈ తల్లికి మంచి పేరు వస్తుందా, చీవాట్లు వస్తాయా? చీవాట్లు చెప్పి దెబ్బలు వస్తాయి. ఇంకా లెగలేదండి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు లెగాలా చెప్పండి? మరి ఎప్పుడు లెగాలి చెప్పండి? వేకువనే. ఇంకా చాలా చీకటి ఉండగానే, మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చాలా చీకటి ఉండగానే లేచి, ఆయన తల్లిదండ్రులతో పాటు ఇంట్లో పడుకున్న ఆయన చాలా చీకటి ఉండగానే పెందలకడే లేచి పక్కనే ఉన్న అరణ్యమునకు కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, తెల్లవారుజామున లేవటం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, మనం మొట్టమొదట లేవటం మొఖం మీద నీళ్ళేసేసుకొని శుభ్రం చేసుకొని మోకాల మీద పడి ఆయనను వెతకాలి, స్తోత్ర ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో ఒక అరగంట గంట ఇంకెక్కువ వీలైతే ఆయన సన్నిధిలో గడిపి ఆయనను వెతికి అప్పుడు మన దైనందిన జీవితాన్ని మనం స్టార్ట్ చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఉదయకాలంలో దేవుని వెతుకుతారో వాళ్ళకి ఆ రోజంతా చాలా చక్కగా గడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవటం ఆయన ముఖాన్ని చూసే వరకు కూడా ఆయనను వెతికేవారు, ఆయన వాక్యంతో గడిపేవారు, ప్రార్థనలో గడిపేవారు. ఒక అరగంట గంట ఆయనతో గడిపి అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు, స్తుతులు చెప్పేవాళ్ళు. ఏమండి? వాళ్ళ చుట్టూ ఒక దుర్గమును స్థాపించుకుంటారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే పొద్దున లేచి స్తుతులు చెప్తారో వాళ్ళ చుట్టూ ఏముంటుందంటే ఒక దుర్గము దేవుడు స్థాపిస్తాడంట. నీకు భద్రత ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ ఆయన దుర్గం ఉంటుంది. నీకు ఆ రోజు చాలా సాఫీగా జరుగుతుంది. ఎటువంటి తలకాయ పోట్లు ఉండవు. ఆ రోజు ముగించిన తర్వాత దేవునికి మరలా స్తోత్రం చెప్పి సంతోషంగా మనం నిద్రకు వెళ్ళొచ్చు. అలాగ గడుస్తుంది అన్నమాట రోజు. ఎవరైతే లేచిన వెంటనే స్తోత్రాలు చెప్పరో, స్తుతులు చెప్పరో, ఆయన వాక్యం చదువుకోరో, ప్రార్థన చేసుకోరో, ఆయన వెతకరో, వాళ్ళకి ఆ రోజంతా చిరాగ్గానే ఉంటుంది. అసలు మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎప్పుడు వెతుక్కుందాం అమ్మ? చెప్పండి. ఎప్పుడు వెతుక్కుందాం? వేకువనే ఆయనను వెతికే వాళ్ళంగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమంటే ఇంకెక్కువ చెప్పలేను. 6వ మాట, యోబు గారు చాలా చీకటి ఉండగానే లేచేవాడంట. లేచి 10 మంది పిల్లలు, ఆయనకి 10 మంది పిల్లల కోసం ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క దహన బలి అర్పిస్తూ తెల్లారకుండా లేచినాడు. సాయంకాలం దాకా అర్పణలు చేస్తానే ఉండేవాడంట. ఒక్కవేళ ప్రభువా నీకు విరోధంగా నా పిల్లల్లో 10 మందిలో ఒక్కళ్ళైనా హృదయంలోనైనా నిన్ను ఒకవేళ నీకు విరోధంగా పాపం చేశారేమో వాళ్ళని క్షమించు ప్రభువా అని వాళ్ళ కోసం అర్పణలు అర్పిస్తూ ఉండేవాడంట, దహన బలులు అర్పిస్తూ ఉండేవాడంట. కాబట్టి ప్రియులారా, మనం వేకువనే ఆయనను వెతకాలి. తర్వాత 6వ పాయింట్, 2వ దినవృత్తాంతాలు 7:14, ఆయనను వెతికే ప్రతివాడు చెడు మార్గములను విడిచిపెట్టాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా.
మనం ఆయన్ని వెతికే వాళ్ళం అయితేనటండి ఎలా వెతకాలంట? మన చెడు మార్గములను విడిచి. ఎలా వెతకాలంటండి? మరి మేము కూడా వెతుకుతున్నామండి దేవుణ్ణి అంటావు, కానీ నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టవే. మార్చుకోవాల్సినవి మార్చుకో, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టవే. ఎవరైతే ఆయన్ని వెతుకుతున్నారో వారు తమ చెడు మార్గములను విడిచిన యెడల వారి ప్రార్థనను ఆకాశము నుంచి నేను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం మన చెడు మార్గం ఎవరెవరి దగ్గర, గాడ్ బ్లెస్, ఎవరెవరి దగ్గర ఏమేమి చెడు ఉందో అండి వాళ్ళకే తెలుసు. మన దగ్గర ఎవరి దగ్గర ఏమి చెడు ఉందో మనకే తెలుసు కదా. మన చెడుతనాన్ని మనం విడిచే అలవాటును మనం కలిగి ఉన్నట్లయితే, విసర్జించే అలవాటును మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వింటారు, మన పాపాలను క్షమిస్తుంటారు, మనలను స్వస్థపరుస్తూ ఉంటారు. అలాగును మనం ఆయన్ని వెతకాలని చెప్పాడు. ఆఖరి పాయింట్ ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. యుద్ధములు లేకుండా, పోరాటములు లేకుండా నెమ్మదినిస్తాడట. యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి గనక యెహోవా వారికి ప్రత్యక్షమై దేశంలో చుట్టూనున్న దేశస్థులు ఎవరి వలన యుద్ధములు లేకుండా వారికి చేసి నెమ్మదినిస్తాడంట. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మనము గనక దేవుని వెతికే వాళ్ళం అయితే మన ఇంట్లో పోరాటం లేకుండా చేస్తాడు, నెమ్మదినిస్తాడు. అత్తగారి ద్వారా పోరాటం, కోడల ద్వారా పోరాటం, భర్త ద్వారా పోరాటం అండి ప్రతి కుటుంబంలో ఉంటాయా లేవా? బోలెన్ని పోరాటాలు ఉంటాయి, రకరకాల తలకాయ పూటలు ఉంటాయి ఏమండి. ఆడబడుచు ద్వారా పోరాటం కదా ఏమండి, రకరకాల పోరాటాలు ఉంటాయి ఇంట్లో. యుద్ధాలు మామూలుగా చుట్టూరున్న రాజ్యాలను రాశాడు, కానీ ఇంట్లోనే మనకి బోలెన్ని రాజ్యాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి కదా. ఆయనను వెదికే వ్యక్తిగా నీవు నేను ఉన్నట్లయితే మన చుట్టూ ఉన్న వారందరితో యుద్ధములు లేకుండా, పోరాటాలు లేకుండా దేవుడు వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చి మనకు నెమ్మదినిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనము ఆయనను వెతికితే వచ్చే ఆశీర్వాదం ముందు ఈ లోకంలో వెతికే వాటిల ద్వారా వచ్చే ప్రతిఫలం చాలా 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 తక్కువ. కాబట్టి ఏది ఉత్తమమో మీరు గమనించి గ్రహించి ఒక తీర్మానంతో, ప్రభువా నిన్ను వెతికేటట్లుగా నాకు అలాంటి కృపని ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయనను వెతికేవారిగా సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం మిమ్మల్ని వెతికినట్లుగా అలాంటి కృప మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయినేస్తాను అప్పగింపండి రాత్రి రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించింది మీ కొరకైనా శరీరం జ్ఞాపకం చేసుకుంటూ దేని చేయడం చెప్పాను. ఆ ప్రకారం మేము పోయిన పంపమంటే ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం కొత్త నిబంధన మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దేని చేయడం చెప్పాను. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే మీ కుడి హస్తాన్ని చూపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇది ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమని, ఇది రొట్టె రసము మాత్రమే కాదని విశేషమైనది నుంచి అయోగ్యంగా మీలో చాలామంది పాలపంపులు పొందుతున్న కారణం చేత మీలో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అనే పదాలు వాడారు అక్కడ వాక్యంలో. కాబట్టి ప్రియులారా, అయోగ్యంగా ఎట్టి పరిస్థితులను ఆ యొక్క బల్లంలో చేయి పెట్టొద్దని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మనకి ఏమైనా ఒకవేళ పాపం ఏదైనా అడ్డుగా ఉంటే ఇప్పుడే క్షమించమని ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. అప్పుడు ఆయన సన్నిధిలో సమీపించి ఆయన శరీరంలోను రక్తంలోనూ పాలుపంపులు పొందాం. ఎందుకనంటే నా శరీరం తిన్న రక్తము త్రాగబడి నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాళ్ళని లేపుతానని యేసు ప్రభువుల వారే చెప్పారు. కాబట్టి ఆయన శరీరంలో రక్తము తీసుకోకపోతే మనం అంత్య దినమున లేపబడం, నిత్య జీవం కలిగిన వాళ్ళంగా మార్చబడమని ఎరిగిన వాళ్ళమై అదే సమయంలో అయోగ్యంగా తీసుకోకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ ఆ బలలో పాలుపంపులు పొందాలని, ఇంకా మారు మనసు పొందని వారు బాప్తిస్మం తీసుకుని వారు ఆ మారు మనసు పొంది బాప్తిస్మం కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని రక్షించట కొరకు విమోచించట కొరకు పరలోకమనే విడిచి భూమికి ఏతెంచి ఎండిన భూమిలో లేత మొక్క వలె మా కొరకే ప్రభువా శ్రమలను అనుభవించి సిలువ మరణం పొంది
పునరుద్ధానుడివై లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రొట్టెను రసమును మీ యొక్క మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ పాలపంపులు పొందుతుండగా ప్రభువా మేము మా మరణం వరకు మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఎంత గొప్ప